కులగణనపై ప్రభుత్వాన్ని నిలదీసే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సకల జనుల సమ్మె రిపోర్ట్ ఏమైందని నిలదీశారు. కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సకల జనుల సర్వే చేశారు, కానీ ఆ రిపోర్ట్ ఏమైంది ఇప్పటిదాకా బయట పెట్టాలి. కానీ ఇవాళ వాళ్ళు కూడా కులగణన జరిగిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టుకొని బీఆర్ఎస్ కానీ అందరు కూడా అదే అడుగుతున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, కేటీఆర్ను కేసీఆర్ను అడుగుతున్నా, సకల జనుల రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఇవాళ ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగునుండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎక్స్రే తీయాలన్నాడు. కులగణన జరుగుతూనే 90% ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది, 10% వారికే లాభం జరుగుతుంది. రాజకీయాలలో కానీ, అభివృద్ధిలో కానీ, ప్రమోషన్లో కానీ, ఉద్యోగాలలో జరుగుతుందని ఆయన ఒక ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అయినా ఇండియా